వండర్ఫుల్ వెనస్డే ఈ రోజు మనకి అందరికి తెలిసిందే. ట్రంప్ నిన్న పొద్దున వరకు బేసికలీ ఇరాన్ ఇరాడికేట్ అయిపోతుంది, ఇరాన్ ని మొత్తం కూడా మ్యాప్ లోంచి తీసేస్తా ఉన్న స్టేట్మెంట్స్ ఇవ్వడం తోటి మార్కెట్ చాలా నర్వస్ గా ఉంది. బట్ ఓవర్ నైట్ ఆయన స్టాండ్స్ అనేది చేంజ్ చేసుకోవడం చూసాం. సో సడన్ గా 2 weeks సీజ్ ఫైర్ అండ్ ఇరాన్ కూడా దానికి ఒప్పుకోవడం తోటి మార్కెట్ ఈ రోజు ఒక వండర్ఫుల్ వెనస్డే పర్ఫార్మెన్స్ మనం చూసాం. సో రెండు వీడియోస్ లో కూడా మనం అనుకున్నాం, ఎప్పుడైతే 22,180 నుంచి రివర్సల్ బార్ అనేది మనం చూసామో మేబీ ఇక్కడ నుంచి బై ఆన్ డిప్ స్ట్రాటజీని అవలంబించవచ్చని. సో అది ఎగ్జాక్ట్లీ వర్కౌట్ అవటం చూసాం మనం. సో ఈ రోజు ఒక హ్యూజ్ గ్యాప్ అప్. సో నిన్నటి హై మనం చూస్తే 23,153 అండ్ ఈ రోజు ఓపెన్ చూస్తే కనుక 23,828 855 రాదర్. సో ఆల్మోస్ట్ ఒక 700 పాయింట్స్ 738 పాయింట్స్ ప్రిసైస్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయినాక అది సస్టైన్ అవటం ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ థింగ్ అండ్ ఒక హ్యూజ్ గ్రీన్ క్యాండిల్ రావటం చూసాం. సో 750 పాయింట్స్ పక్కన పెట్టినప్పటికీ ఇంకా 150 పాయింట్స్ పెరగటం చూసాం. ఓపెన్ అండ్ లో ఆల్మోస్ట్ సేమ్ అండ్ హై అండ్ క్లోజ్ ఆల్మోస్ట్ సేమ్. సో ఇలాంటి ర్యాలీ వస్తే కనుక ఒక హ్యూజ్ షార్ట్ కవరింగ్ ర్యాలీని అంటాం దీన్ని, ఎందుకంటే ఫ్రెష్ షార్ట్ అనేది ఎక్కడా కూడా మనకి కనపడలేదు. బికాస్ ఈవెన్ ఇంట్రాడే లో కూడా 50-70 పాయింట్స్ ఓపెన్ నుంచి కిందకి రావడం తప్ప ఎక్కడా కూడా షార్టింగ్ అనేది మనకు కనపడలేదు. సో ఒక గుడ్ థింగ్ ఏంటంటే 23,465 ఏదైతే ప్రీవియస్ స్వింగ్ హై ఉందో దానిపైన డిసైసివ్లీ క్లోజ్ అవటం చూసాం. సో ఆల్మోస్ట్ ఒక 500 పాయింట్స్ క్లోజ్ అవటం చూసాం. ఆ 24,000 మార్క్ ని కూడా ఐ థింక్ చాలా చాలా సునాయాసంగా క్రాస్ చేయటం చూసాం. సో లాస్ట్ 4 సెషన్స్ లో మనం చూస్తే కనుక 22,180 నుంచి 24,000 అంటే క్లోజ్ టు అబౌట్ 2,800 పాయింట్స్ గత 4 సెషన్స్ లోనే మనకి పెరగటం చూసాం. సో ఇలాంటి మూవ్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఇంకా కొద్దిగా అప్ మూవ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో సారీ 22,180 నుంచి మేబీ 24,000 అంటే కనుక ఆల్మోస్ట్ క్లోజ్ టు 1,800 పాయింట్స్ పెరగటం చూసాం. సో ఇలాంటి మూవ్ వచ్చినప్పుడు ఇంకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉంటుంది. అండ్ ఈ రోజు ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే 23,427 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ దానిపైన డిసైసివ్ క్లోజ్ అవుతుంది చూసాం. సో స్టిల్ మనం బై ఆన్ డిప్స్ అనే చెప్తాం, ఎందుకంటే అప్ సైడ్ పొటెన్షియల్ ఇక్కడ నుంచి కూడా ఒక 800 పాయింట్స్ ఉంది. అక్కడే మనకి రెసిస్టెన్స్ పాయింట్ ఉంది, నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింట్ విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్ ప్రిసైస్లీ 24,865 దగ్గర రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. అఫ్ కోర్స్ ఇప్పుడే చెప్పిన 23,427 తో పాటు నిన్నటి హై 23,153 ఏదైతే ఈ రోజు గ్యాప్ అప్ ఉందో ఆ గ్యాప్ అండ్ 20-day మూవింగ్ యావరేజ్ మొత్తం కూడా సపోర్ట్ జోన్ గా చూడొచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ అనేది ఇప్పుడు ఒక వైడ్ స్ప్రెడ్ అవటం చూస్తున్నాం. సో డౌన్ సైడ్ ఆఫ్ ద రేంజ్ 23,153 అండ్ అప్ సైడ్ ఆఫ్ ద రేంజ్ 24,865. సో ఏమాత్రం ట్రంప్ మళ్ళా అతను ఇచ్చిన స్టేట్మెంట్ కి భిన్నంగా ఏదైనా రియాక్ట్ అయినా కూడా, లేదంటే ఈవెన్ ఇరాన్ ఆర్ ఇజ్రాయెల్ ఏం చెప్పలేదు ట్రూస్ గురించి ఆర్ సీజ్ ఫైర్ గురించి, వాళ్ళు ఏమైనా అటాక్ చేసినా కూడా మళ్ళా అడ్వర్స్ గా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాంటప్పుడు 23,100 ఆర్ 23,200 కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో మిడ్ పాయింట్ లో ఉన్నాం మనం. రిస్క్ రివార్డ్ అంత ఫేవరబుల్ గా లేదు, 1:1 ఉంది. మేబీ ఒక డిప్ వచ్చి ఆ 200-day మూవింగ్ యావరేజ్ అంటే 400-500 పాయింట్స్ పడింది అంటే కనుక అక్కడి నుంచి రిస్క్ టు రివార్డ్ చాలా చాలా ఫేవరబుల్ గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో బై డిప్ స్ట్రాటజీని అవలంబించాలి. అండ్ ఈ రోజు ఆల్ సెక్టర్స్ ఎక్సెప్ట్ ఫ్యూ ఐ థింక్ మార్కెట్ they are extremely great అని చెప్పాలి. సో BFSI extraordinary performance, stocks like Shriram Finance, even weak names like Bajaj Finance, lot of other private large cap banks అన్ని కూడా బాగా పెరగటం చేసాం. అదాని చెప్పుకోవాలి ఈ రోజు. సో ఆల్మోస్ట్ 8% అప్ మూవ్ రావటం చేసాం. ఎంటర్ప్రైజెస్ లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ లో బీట్ అండ్ డౌన్ అయిన నేమ్ ఇది. ఆటోస్ ఒక హ్యూజ్ కమ్ బ్యాక్ రావటం చేసాం. ఆఫ్ కోర్స్ కొన్ని ఆటో నేమ్స్ మంత్లీ రిజల్ట్స్ ఆర్ మంత్లీ సేల్స్ నెంబర్స్ ఇచ్చినప్పటి నుంచే మనం పెరగటం చూస్తున్నాం. సో లాట్ ఆఫ్ నేమ్స్ లైక్ ఐషర్ గానీ, మారుతి గానీ, M&M ఇవన్నీ కూడా ఒక పుల్ బ్యాక్ ర్యాలీ ఆర్ కమ్ బ్యాక్ ర్యాలీ అంటాం మనం. 6-8% పెరగటం చూసాం. అండ్ కోర్ సెక్టర్ ఏదైతే ఉందో ప్రాబ్లీ సిమెంట్, స్టీల్ లాంటివి కూడా దే డిడ్ గుడ్. అండ్ ఎస్పెషల్లీ గల్ఫ్ రిలేటెడ్ నేమ్స్ అంటే క్రూడ్ ఆయిల్ కి సంబంధించింది లేకపోతే గల్ఫ్ లో ఎక్స్పోజర్ ఉన్న నేమ్స్ లైక్ L&T, ఇండిగో ఇవన్నీ కూడా దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ అని ఈ రోజు మనం అనుకోవచ్చు. ఈవెన్ ప్లాట్ఫామ్ కంపెనీస్ లైక్ ఎటర్నల్, జియో ఫైనాన్స్ ఇవన్నీ కూడా దే డిడ్ గుడ్. అండ్ కొన్ని ఐటీ నేమ్స్ లైక్ TCS అండ్ ఇన్ఫోసిస్ పాజిటివ్ గా ట్రేడ్ అవుట్ చూసాం. సో నేచురల్లీ ఎక్కడైతే ప్రాఫిట్ బుకింగ్ వస్తుందో కొన్నిట్లో రావాలి కాబట్టి దట్స్ వాట్ వి సీన్. సో PSU నేమ్స్ లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కనపడింది. కోల్ ఇండియా, ONGC లాంటి స్టాక్స్ వీక్నెస్ ఎగ్జిబిట్ చేశాయి. ఇక కొన్ని ఐటీ నేమ్స్ లైక్ టెక్ మహీంద్రా, విప్రో, ఫార్మా నేమ్స్ లైక్ డాక్టర్ రెడ్డి అండ్ సన్ ఫార్మా, FMCG లో నెస్లే. సో హార్డ్లీ 8-9 స్టాక్స్ అవుట్ ఆఫ్ 50
కొద్దిగా రెడ్ లో ట్రేడ్ అయ్యాయి. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద ర్యాలీ మొత్తం అంతా కూడా గ్రీన్ లోనే కనపడుతుంది. సో ఎక్స్ట్రాడినరీ ఐ థింక్ పర్ఫార్మెన్స్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసాం మనం. మనందరికి తెలిసిందే ఈ రోజు ఆర్బీఐ మీట్ ఏదైతే ఉందో నో స్టాండ్స్ అంటే బేసికలీ ఏది చేంజ్ చేయకుండా కూడా దే క్లోజ్ ద ఈవెంట్ అని చెప్పాలి. సో ఇది ఎక్స్పెక్ట్ చేసింది అందరూ. బట్ అగైన్ నిఫ్టీతో పాటు ఇట్ హాస్ టు పర్ఫార్మ్ కాబట్టి ఈ రోజు ఒక హ్యూజ్ గ్యాప్ అప్ మనకి రావడం చూసాం. మనం చూస్తే కనుక 2200 పాయింట్స్ గ్యాప్ అప్ తో ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 54,904 దగ్గర ఓపెన్ అయింది. అండ్ 54,800 ఒక జస్ట్ 100 పాయింట్స్ అబరేషన్ కిందకి రావటం చూసాం. సో ఆ 2200 పాయింట్స్ లో ఓన్లీ 100 పాయింట్స్ కరెక్ట్ అవటం చూసాం. అక్కడి నుంచి పోస్ట్ ఆర్బీఐ గవర్నర్ స్పీచ్ తర్వాత ఇంకా స్ట్రెంగ్త్ ఎగ్జిబిట్ చేస్తూ పైకి వెళ్ళటం చూసాం. సో 55,778 ఏదైతే హై ఫామ్ అయిందో అంటే ఓపెన్ నుంచి కూడా ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ పెరిగింది. ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ద లాస్ట్ 3 to 4 years నెంబర్స్ వైజ్ మనం చూస్తే కనుక అబౌవ్ 3000 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవటం మనం చూసాం. 200-day మూవింగ్ యావరేజ్ అవుతుందో 54,103 ఆల్మోస్ట్ 1800 పాయింట్స్ అవే ఫ్రమ్ దట్. ఈ రోజు గ్యాప్ చూస్తే కనుక 52,704. సో 54,103, 52,704 ఆ రెండింటి మధ్యలో కూడా చాలా గ్యాప్ ఉంది. బట్ చాయిస్ లేదు మనకి, ఎందుకంటే ఈ వోలటాలిటీ ఉంది కాబట్టి నెక్స్ట్ వోలటాలిటీ కూడా కొద్దిగా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది మార్కెట్ స్టెబిలైజ్ అయ్యే వరకు. దో బ్యాంక్ నిఫ్టీ బై ఆన్ డిప్ స్ట్రాటజీని అవలంబించాలి అన్నా కూడా 200-day మూవింగ్ యావరేజ్ అవుతుందో 56,739. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ పైన రెసిస్టెన్స్ ఉంది కాబట్టి 3000 పాయింట్స్ పెరిగినాక ఈ రోజు కొనటం అనేది ఇట్ వోంట్ బి గుడ్ ఆర్ మేబీ రిస్క్ రివార్డ్ అనేది చాలా అన్ఫేవరబుల్ గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ కూడా 50,000 మార్క్ ఏదైతే మనం చూసాం 2nd April రోజు 49,954 ప్రిసైస్లీ. అక్కడి నుంచి మనకు చూస్తే కనుక 55,700. సో క్లోజ్ టు 5,800 పాయింట్స్ విత్ ఇన్ 4 సెషన్స్ పెరిగినప్పుడు డెఫినెట్లీ ఒక రియాక్షన్ అనేది ఉంటుంది. మేబీ ఒక 30% రిట్రేస్మెంట్ అన్నా కూడా ప్రాబ్లీ 1,500 to 2,000 పాయింట్స్ కిందకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలాంటప్పుడు కొంటేనే మనకి రిస్క్ టు రివార్డ్ అనేది చాలా ఫేవరబుల్ గా ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ 54,100 నుంచి 56,800 ఈ 2,700 పాయింట్స్ మధ్యలోనే దేర్ వుడ్ బి యాక్టివిటీ అండ్ ప్రాబ్లీ బై డిప్ స్ట్రాటజీని అవలంబించాలి. స్టీప్ కట్స్ వస్తే దట్స్ ఏ గ్రేట్ ఐడియా మనం చెప్పుకోవచ్చు. సో పబ్లిక్ అండ్ ప్రైవేట్ నేమ్స్ తో పని లేకుండా ఈ రోజు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే అన్ని బ్యాంక్స్ కూడా సో మోర్ దాన్ 7% ప్రైస్ పెరిగిన నేమ్స్ మనం చూస్తే కనుక ఏయూ, యూనియన్, ఐడిఎఫ్సి, కెనరా బ్యాంక్, ఈవెన్ బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, పిఎన్బి ఇవన్నీ కూడా మోర్ దాన్ 6% పెరిగాయి. ఇక బిగ్గెస్ట్ వెయిటేజ్ ఉన్న హెచ్డిఎఫ్సి లాస్ట్ 10-15 days బ్యాక్ ఎప్పుడైతే వాళ్ళ చైర్మన్ రిజైన్ చేసి స్టేట్మెంట్ ఇచ్చారో ఆల్మోస్ట్ 10 to 15% దాకా కిందకి తీసుకురావడం జరిగింది. అంతే స్పీడ్ లో ఈ రోజు ఒక 6% అప్ మూవ్ అవటం చేశాం. ఈవెన్ లార్జ్ క్యాప్ బ్యాంక్ నేమ్స్ లైక్ ఐసిఐసిఐ, కోటక్ లాంటి స్టాక్స్ కూడా మోర్ దాన్ 4% పెరిగాయి. ఇక ఎలిఫెంట్ మూవర్ అనుకుంటాం మనం ఎస్బీఐ, ఈవెన్ ఆ స్టాక్ కూడా 3% దాకా పెరగటం చూసాం. ఇక ఎఫ్&ఓ నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఎవ్రీవేర్ ఇట్స్ గ్రీన్, కొద్దిగా రెడ్స్ ఉన్నప్పటికీ ఇట్స్ ఓన్లీ ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పొచ్చు. సో రైట్ ఫ్రమ్ ఆటో, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, బిఎఫ్ఎస్ఐ, ఐ థింక్ లాట్ ఆఫ్ సెకండ్ రన్ బ్యాంకింగ్ నేమ్స్ ఆర్ ఫినాన్షియల్ నేమ్స్ లో మంచి బయింగ్ రావటం చూసాం. సో స్టాక్స్ లైక్ బంధన్ బ్యాంక్ 10% అప్ మూవ్ రావటం చూసాం. సో ఇవన్నీ కూడా వీక్ నేమ్స్. సో వాటిల్లో కూడా ఒక మంచి బయింగ్ రావటం అంటే మేబీ ఆర్బీఐ పాలసీ ఈ రోజు ఏదైతే మానిటరీ పాలసీ అనౌన్స్ అయిందో అది కూడా ఒక రీజన్ కావచ్చు. ముందుగా అశోక్ లీలాండ్ 12% అప్మో, వాళ్ళు ఒక బ్లాక్ డీల్ జరగటం చూసాం. 12.5 lakh షేర్స్ ప్రీ మార్కెట్ లోనే. సో అదేవిధంగా అదాని గ్రీన్ అబౌట్ 11%. ఇప్పుడే చెప్పిన బంధన్ బ్యాంక్, సో హెచ్పి, బీపీ లాంటి స్టాక్స్ మోర్ దాన్ 10%. ఐ థింక్ లాట్ ఆఫ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్ లైక్ యాంజిల్ వన్ గానీ, లేదంటే ఈవెన్ ఏఎంసీ నేమ్స్ లైక్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ, బిఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్ వాటిల్లో ఈవెన్ డిపి ప్రొవైడర్స్ లైక్ సిడిఎస్ఎల్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. రియాలిటీ 5th day ఆఫ్ హ్యూజ్ ర్యాలీ, కొన్ని కంపెనీస్ వాళ్ళ నెంబర్స్ అనౌన్స్ చేయడం చూసాం. మంత్లీ సేల్స్ నెంబర్స్ ఆర్ క్వార్టర్లీ అప్డేట్స్ ఇవ్వడం చూసాం. ప్రెస్టీజ్ ఎస్టేట్స్ హస్ కమ్ అప్ విత్ ఎ గ్రేట్ నెంబర్స్ అని చెప్పొచ్చు. సో ఈ కోల్ ఐ థింక్ ప్రెస్టీజ్ కానీ, లేదంటే డిఎల్ఎఫ్ లాంటి స్టాక్, గోద్రేజ్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. ఈవెన్ ప్లాట్ఫామ్ కంపెనీస్ లైక్ పేటిఎం, నైకా లాంటివి అబౌట్ 7 to 8% వరకు కూడా పెరగటం చూసాం. డిఫెన్స్ నేమ్స్ లైక్ హెచ్ఏఎల్, మజగాంగ్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. సో ఐ థింక్ అక్రాస్ ద బోర్డ్ అంతా గ్రీన్ ఉన్నప్పటికీ కొన్ని రెడ్స్ న్యాచురల్లీ ఉంటాయి. ఎందుకంటే ఎక్కడైతే క్రూడ్ రిలేటెడ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ పెరుగుతాయో ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ లో డెఫినెట్లీ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. అదే మనం చూసాం. ఆయిల్ ఇండియా అబౌట్ 4.5% క్రాక్ అవుట్ అని చూసాం. ఇక కొంతకాలంగా పెరిగిన కొన్ని నేమ్స్ లైక్ ఆఫ్ కోర్స్ బిజినెస్ అప్డేట్స్ తోటి డిమార్ట్ నిన్న మొన్న ఒక
మంచి అప్మూవ్ రావటం చూసాం. ఈ రోజు ఒక 4% వరకు కూడా కరెక్ట్ అవటం చూసాం. ప్రిసైస్లీ 2.5%. కొన్ని ఎఫ్ఎంసీజీ నేమ్స్ లైక్ మ్యారికో లాంటివి వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేశాయి. కొన్ని ఫార్మా హెల్త్ కేర్ కొద్దిగా సెల్ ఆఫ్ కి మనకి గురవటం చూసాం. స్టాక్స్ లైక్ ఫోర్టీస్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా సెల్లింగ్ మనకు కనపడింది. అదర్వైజ్ మిడ్ క్యాప్ ఐటీ నేమ్స్ కొన్ని ఏవైతే ఉన్నాయో ఐ థింక్ పర్సిస్టెంట్, ఓఎఫ్ఎస్ఎస్ లాంటి స్టాక్స్ లో ఒక మైనర్ ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకి రావటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లో కూడా అదే ధోరణి మనకు కనపడింది. సో లాట్ ఆఫ్ మెటల్ నేమ్స్ అండ్ ఆటో నేమ్స్ లో ఒక మంచి అప్ మూవ్ రావటం అబ్జర్వ్ చేసాం మనం. సో లాయిడ్ ఎంటర్ప్రైజెస్ అబౌట్ 14% అప్ మూవ్. ఐ థింక్ లాయిడ్ ఇంజనీరింగ్, లాయిడ్ ఎస్ఎంఈ అన్ని కూడా దే డిడ్ వెరీ వెరీ మంచి అప్ మూవ్ కనపడ్డాయి. అదే విధంగా ఇన్ఫ్రా అండ్ రియాలిటీ నేమ్స్ హ్యూజ్ బయింగ్ మనకు కనపడింది ఇక్కడ. ఈవెన్ వీక్ నేమ్స్ లైక్ లితికా, టార్క్ లాంటివి కూడా మోర్ దాన్ 10 to 12% అప్ మూవ్ రావటం చూసాం. శోభా రియాలిటీలో ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. బిఎఫ్ఎస్ఎస్ సెగ్మెంట్ ఐ థింక్ దెర్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఇంట్రెస్ట్ అని చెప్పుకోవాలి. సో ఈవెన్ వీక్ నేమ్స్ లైక్ స్టార్, 5-star ఫైనాన్స్ లాంటి స్టాక్స్ కూడా 8% అప్ మూవ్ రావటం చూసాం. అండ్ సమ్ హోటల్ నేమ్స్ లైక్ షమీ హోటల్స్ లాంటివి అప్ మూవ్ మనకు కనపడింది. అదేవిధంగా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్ లైక్ మోతిలాల్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. సో ఎక్కడైతే అప్ మూవ్స్ ఉంటే ప్రాఫిట్ బుకింగ్ కూడా ప్యారలీ ఉంటాయి. ఇందాకే అనుకున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ 7% డౌన్ రావటం చూసాం. అదేవిధంగా కొన్ని స్పెషాలిటీ కెమికల్స్ లో ప్రాఫిట్ బుకింగ్ కనపడింది. గర్వారే హైటెక్ గానీ, శైలి గానీ వీటన్నిటిలో బిట్వీన్ 1.5% or 2% వరకు కూడా కరెక్షన్ కనపడింది. కొన్ని ఫార్మా నేమ్స్ లైక్ స్టార్, ఎస్ఎంఎస్ లైఫ్ సైన్సెస్ వాటిల్లో ఒక చిన్న గ్రీన్ రెడ్ క్యాండిల్స్ మనకి ప్లాట్ అవుట్ అని చూసాం. సిసిఎల్ ప్రొడక్ట్స్ కొద్దిగా సెల్ ఆఫ్ కి గురైంది. కొన్ని షుగర్ స్టాక్స్ లైక్ రానా షుగర్స్ ఇవి సెల్లింగ్ కి మనకి కనపడుతుంది చూసాం. సో మోస్ట్ ఆఫ్ ద ఐ థింక్ ఈ రోజు మనం చూస్తే కనుక అడ్వాన్స్ డిక్లైన్ మోర్ దాన్ 1:5 అని చెప్పుకోవచ్చు. 1 డిక్లైన్ కి 5 అడ్వాన్సెస్ మనకు కనపడ్డాయి. బట్ వెరీ వెరీ పాజిటివ్ థింగ్ ఏంటంటే కనుక విక్స్ ఆల్మోస్ట్ 20% క్రాక్ అవుట్ అని చూసాం ఈ రోజు. సో మోర్ దాన్ 25 ఉన్న విక్ మనకి 20 వరకు కూడా పడిపోవటం చూసాం. లాస్ట్ 4 సెషన్స్ లోనే ఆల్మోస్ట్ 35% వరకు కూడా డౌన్ అయింది అది. సో 29-30 నుంచి ఆల్మోస్ట్ ఈ రోజు బిలో సబ్ 20 వరకు కూడా ఈ రోజు మనకి కనపడింది. దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. అండ్ క్రూడ్ 10 to 15% క్రాక్ అవుట్ అని చూసాం ఈ రోజు. సో దట్స్ ఎ వెరీ పాజిటివ్ సైన్. ఐ థింక్ ఇంకొక పాజిటివ్ మనం అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే కనుక ఎఫ్ఐఎస్ వాళ్ళ లాంగ్స్ పెంచడం చూస్తున్నాం. షార్ట్ కవరింగ్ హ్యూజ్ షార్ట్ కవరింగ్ అని చెప్పాలి. సో వాళ్ళ లాంగ్స్ 4 days బ్యాక్ 12-13% ఉంది. ఈ రోజు ఆల్మోస్ట్ 18 to 22% వరకు కూడా వాళ్ళ లాంగ్స్ బిల్డప్ అవటం చూసాం. సో స్పెషల్లీ హెవీ షార్ట్ కవరింగ్ ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి మనకు కనపడుతుంది. దో వాళ్ళు ప్రాబ్లీ ఐ థింక్ క్యాష్ సెగ్మెంట్ లో అమ్మినా కూడా ఎఫ్ఎండో లో హ్యూజ్ షార్ట్ కవరింగ్ కనపడింది. రేపు టీసీఎస్ రిజల్ట్స్ తోటి ఐ థింక్ రిజల్ట్స్ ముహూర్తం అనేది స్టార్ట్ అవుతుంది. మనకి రిజల్ట్స్ సీజన్ అనేది కిక్ ఆఫ్ అవుతుంది. సో ఆ రిజల్ట్స్ ఎలా ఉంటాయో దాన్ని బట్టి ఉంటుంది. సో వర్స్ట్ ఈజ్ ఓవర్ ఇన్ వార్ ఫ్రంట్ లో అయితే అనుకోవచ్చు మనం. అట్లీస్ట్ 2 weeks వరకు ఐ థింక్ మనం కోరుకుందాం ఏమి డిస్టర్బెన్స్ ఉండకూడదు అని వార్ వైజ్. బట్ ఇంటర్నల్ ఇష్యూస్ అయితే చాలానే ఉంటాయి. ఆఫ్ కోర్స్ రూపీ 94 నుంచి 92 వచ్చినా కూడా ప్రాబ్లీ అది నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో ఎలా ఇది చేస్తుంది అనేది మనం చూడాలి, ఇంప్లాయ్ అవుతుందని. అదేవిధంగా మనకి రిజల్ట్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆయా రిజల్ట్స్ కనుక్కున్న స్టాక్స్ రియాక్ట్ అవుతాయి. అండ్ ఐ థింక్ ఎలక్షన్స్ 5 states లో కూడా మనకి ఆల్మోస్ట్ కిక్ ఆఫ్ అయ్యాయి కాబట్టి అది కూడా మనకి మంత్ ఎండ్ కల్లా మోస్ట్లీ దాని ఇంపాక్ట్ కూడా మార్కెట్ లో ఉంటుంది. సో ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఇక్కడ ఒకవేళ లో లెవెల్స్ లోనే కొని ఉంటే కనుక, ఒకవేళ స్టాక్స్ చేతిలో ఉండి వీక్ స్టాక్స్ కూడా అప్ మూవ్ వస్తుంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ కొన్ని నేమ్స్ ఏవైతే చాలా బీట్ అండ్ డౌన్ అయ్యాయో వాటిల్లో ఐ థింక్ ఇలాంటి టైంలో కొద్దిగా మంచి మూవ్ వస్తుంది. అలాంటప్పుడు వన్ షుడ్ ట్రై టు ఎగ్జిట్ దోస్ కైండ్ ఆఫ్ నేమ్స్. ఈవెన్ లాసెస్ ఉన్నా కూడా స్టాక్స్ లైక్ డ్రీమ్ ఫోక్స్ లాంటివి మనం చూసాం. ఆల్మోస్ట్ 55 నుంచి ఈ రోజు క్లోజ్ టు 77 ఉంది. సో ఈ ర్యాలీస్ లో ఇలాంటివి కూడా మూవ్ అవుతాయి కాబట్టి అదొకటేనే కాదు, పర్టికులర్ గా మన వీక్ స్టాక్స్ అనేది మన పోర్ట్ఫోలియోలో ఉంటాయి, మనం అసెస్ చేయగలం కాబట్టి వాటిల్లో ఎగ్జిట్ అయ్యి ప్రాబ్లీ క్యాష్ లో ఉన్నా కూడా దెర్ ఇస్ నో హార్మ్. రన్ అవే మార్కెట్ అయితే ఉండదు ఇక్కడ నుంచి. సో 2000 points వేరియేషన్ నిఫ్టీలో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ డిప్స్ వచ్చినప్పుడు అగైన్ గుడ్ స్టాక్స్ కొంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. లేదంటే కనుక కొన్ని రోజులు క్యాష్ లో ఉన్నా కూడా దెర్ ఇస్ నో హార్మ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.
Equidius రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.